ఎల్లమ్మ కథ యక్షగానం. మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. వీధి భాగవతాలకు మాతృకలు యక్షగానాలే. యక్షగానాలకు ఎక్కువగా జక్కుల వారు ప్రదర్శించేవారు. ఒకనాడు దక్షిణ భారతంలో అంతటా యక్షగానం వ్యాపించి వెలుగొందటానికి కారకులు జక్కుల వారే. ఆంధ్రదేశంలో శతాబ్దాల తరబడి యక్షగాన వాంగ్మయం, యక్షగాన కళారూపాలు విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్నాయి. నృత్య గానాలలో ప్రజ్ఞావంతులైన వీరు సింహళం వదిలి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పండితుల అభిప్రాయం. నేను మాత్రము మన యొక్క గ్రామాన్ని తిరిగి చూసి వస్తున్న తల్లి, నాకు సెలవివ్వమ్మ. పట్టణం లోపల పేదలందరూ శాదలందరూ చూసొస్తా సెలవు పెట్టమంటావా? ఓహో కుమారక, సంతోషముగా ఉన్నది కానీ అక్కడేమో జరుగుతుంది ఏమిరా? అక్కడ బొంగురాల ఆటలు ఆడుతున్నాం. ఆడుతున్నారయ్యా తమ్ముడు, బొంగురాల ఆట చాలా సంతోషంగా ఉన్నదిరా. మనం కూడా పోయి అక్కడ ఆడదామే. తమ్మి, మన దగ్గర బొంగురం లేదు కదరా? అడుక్కుందామన్నా. అడుక్కుందామా? అవును, వాళ్ళని అడిగితే మనకి ఎట్టిస్తారా? తమ్ముడు, మనం వేగ శీఘ్రముగా మన తల్లి దగ్గరికి వెళ్ళి మన తల్లిని బొంగురం పడుతున్నాం. నా మనసులో ఒక కోరిక ఉన్నది తల్లి. ఏమీ కుమారిక, పట్టణం చూసి వస్తాను పోయావు, తొందరలోనే మరి వచ్చావు. ఏమి బొంగురాల ఆట మీద నాకు బుద్ధులు పుడుతున్నవి. ఒక బొంగరపు కావాలంటావా? ఓ కుమారిక, మనకు దేవతలమే కదా, బంగారు బొంగరం చేయిస్తా. కుమారిక, అటువంటి బంగారు బొంగరం తోటి ఆడుకున్నాము కుమారిక. అయ్యో రమ్మంటే రావాలే, రమ్మంటే పోవాలే తల్లి. అమ్మా, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి తల్లి. మరి అటువంటి బొంగురాన్ని మాత్రము పువ్వట్ల వాళ్ళు మాత్రము బాట బట్టి చెక్కవద్దు తల్లి. మరి కమ్మరి వాళ్ళు మాత్రము ఆ యొక్క కొలిమిలో పెట్టి ముస్సుల పోసి ఆ యొక్క జాగ్రత్త మీద పెట్టి కడిళ్ళ కట్టు వేయవద్దు, కడిళ్ళ కాదు వేయవద్దు. అటువంటి బొంగురము ఓ కుమారిక, ఆ యొక్క చిన్న మళ్ళీ పెద్దమ్మలు ఏడుగురు గంగమ్మ వాళ్ళు కావాలంటారు. వాళ్ళని అడిగినట్టుకుంటే ఆ బొంగరము జాడలు చెప్తారు. తెచ్చుకో కుమారిక. తమ్ముడు, మరి యొక్క గుండెకి మాత్రమే నేను తగిన కాలుతోటి వేస్తుంటే ఆ గుండె పక్కకు ఉంటుంది. ఆ యొక్క బొంగరాన్ని తెచ్చుకోమా తమ్మి. అది మాత్రము ఆ యొక్క గుండెకి చల్లారు. ఆ యొక్క గుండె మాత్రం పక్కన పడింది కదా, మరి ఈ యొక్క బొంగరం తీసుకుపోదామా? అవును, బొంగరం దొరికింది కానీ అలా తెలిసి నీకు వస్తుందేమిరా? అదే నాగన్న, నాగన్ననే. అరే తమ్ముడు, ఆ యొక్క నాగన్నని మాత్రం తోకబట్టి గిర్రా గిర్రా తిప్పి చాలా పండుగ జాడించి కొట్టాలి తమ్ముడు. అయితే ఈ యొక్క పాములు పెట్టాము. ఆ యొక్క పాము చర్మాన్ని మనం ఏం చేద్దాం తెలుసా? ఈ యొక్క చర్మాన్ని మాత్రము ఈ బొంగురానికి చాలా వెతుకుందాం స్వామి. అయ్యో రామయ్యన్నాడు. ఖండించి ఏమి లాభం లేదు. మరి నేను పుట్టిన కథలు నా తల్లి మాత్రం కనిపిస్తుంది కానీ నాకు మాత్రం తల్లి కనిపిస్తలేదు. మరి వీళ్ళని కొట్టి లాభం ఏంది? అయితే నేను వేగ శీఘ్రంగా పోయి మా తల్లిని ఇప్పుడు అడుగుతాను. అవునా అమ్మా? నేను పుట్టి ఇంతవాడిని అయినాను, నీవు తల్లిని కనిపిస్తున్నావు కానీ నాకు తల్లి కనిపిస్తలేదు తల్లి. నా తల్లి జాడలు ఎక్కడ చెప్పమ్మా? ఏ క్యాస్ట్ అయినా గానీ
ఎవరైనా పండుగ చేసుకున్న వాళ్ళు మమ్మల్ని పిలిపిస్తారు సార్. పిలిపిస్తే సోమవారం పొద్దున పోతాం. పొద్దున పోయి కుమ్మరింటికి పోయి జలగడలు తీసుకొస్తాం, కొత్త కుండలు తీసుకొచ్చి దాంట్లో గంగా దగ్గర పోయి నీళ్ళు తీసుకొస్తాం. నీళ్ళు తీసుకొచ్చి పుట్ట కడిపోతాం. ఆ పుట్ట దవ్వి ఆ నీళ్ళల్లో పోసి పుట్ట కమ్ముతాం. పుట్ట కమ్మి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చి ఊళ్ళో గ్రామంలో ఉన్న దేవతలకు అన్నింటికి కొలిసి వస్తాం. కొబ్బరికాయలు కొట్టొస్తాం. కొబ్బరికాయలు కొట్టొచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం 7 గంటలకు మళ్ళీ పుట్ట కడిపోతాం. డప్పులతోటి మా వాయిద్యాలు ఉంటాయి, మేము ఉంటాం, పాటలు పాడుకుంటాం. పుట్ట దగ్గరికి పోతాం. ఆ పుట్ట దగ్గర పోయి అక్కడ మళ్ళీ ఆ బోనం తీసుకుపోయిన బోనం నైద్యం పెట్టేసి ఆ పుట్ట చుట్టూ శాఖలు పెట్టేసి ఆ గంపలు వేపుకొని అందులో మేము పుట్ట గంప రాగానే పుట్ట పెరుగుతుంది సార్. సాయంత్రం పోయేసరికల్లా పెరుగుతుంది. ఆ పెరిగిన మట్టిని ముద్దలు వేసుకుంటాం. 2 ముద్దలు చేసి అదే దేవత అని చెప్పి తీసుకొస్తాం సార్. తీసుకొచ్చి రాత్రి రాగానే ఇక మైలపట్నం రాస్తాం. ఒడ్లతోటి మైలపట్నం రాసి ఆ మైలపట్నం మీద మేము ముద్దలు తెచ్చిన ముద్దలు పెట్టేస్తాం. పెట్టేసి మైలలు తీస్తాం. మైలలు తీసిన తర్వాత అవి ఆ పోలు లేపేసి తర్వాత బియ్యం రాసి బియ్యం సొంకిస్తాం. బియ్యం మీద ఒక పాట పాడుతాం అనమాట. ఆ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బియ్యం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు 2 బోనాలు చేస్తారు. వాళ్ళు 2 బోనాలు చేసిన తర్వాత అంతలు తెల్లారుతుంది. ఆ తెల్లారి పాఠం వేస్తాం సార్.